నమస్తే. ప్రస్తుతం మనం పరిగి నియోజకవర్గం స్థానిక బొంబల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి డిసెంబర్ 17వ తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది. దానికి సంబంధించి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సంతోష్ గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నది. ఈ 2 ఏళ్లలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు, సో ప్రస్తుతం గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా. సో ఏంటి మెయిన్గా ఇప్పుడు మీరు సర్పంచ్ బరిలో ఉండడానికి కారణం ఏంటమ్మా? ఎందుకు సర్పంచ్ అవుదాం అనుకుంటున్నారు బొంపల్లికి? ఇప్పుడు డ్రైనేజీ లేని చోట డ్రైనేజీలు కట్టిస్తాం. ఇప్పుడు లైట్లు కానీ సీసీ కెమెరా ఉన్నా కానీ మరమ్మతు చేయిస్తాం. ఇంకా వేరే వాళ్ళ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ అన్ని పరిష్కారం చేస్తాం. సో ఊర్లో ఏ సమస్య వచ్చినా సో పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. గ్రామ అభివృద్ధి మా ప్రత్యేక జయం. ప్రజాసేవ ఎక్కువ. ఎట్లమ్మా ఇంటిని చూసుకోవాలి, మళ్ళీ ఊరిని చూసుకోవాలి, 2 సాధ్యమవుతాయా? అయితే సార్ చూసుకుంటాం. సో ఎట్లా ఇందిరమ్మ ఇల్లు మొదటి ఫేజ్లో ఎన్ని తీసుకొచ్చారమ్మా? 11. సో 2వ ఫేజ్లో ఎన్ని చేద్దాం అనుకుంటున్నారు? 30 తీసుకొస్తారు. సో ఇప్పుడు ప్రస్తుతం గ్రామంలో మీరు గెలిచిన తర్వాత ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? ఊరి కోసం మీరు ఇక్కడే స్థానికులు కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యల పట్ల మీకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి సో ఎక్కడెక్కడ ఏమి రోడ్ల, డ్రైనేజీల, ఇందిరామిల్లా ఏమేమి ఏ విధంగా మొదలు పోదాం అనుకుంటున్నారు? గ్రామ పంచాయతీ భవనం చేస్తాం. జీపీ బిల్డింగ్ అది ప్రత్యేక ఎజెండా. అదే బస్ స్టాండ్, మైలది శాశ్వత భవనాల కోసం ప్రయత్నం చేస్తారు. సో చెప్పండి బ్రదర్, ఈ ప్రచారం చూస్తూ ఉంటే ఆల్రెడీ ఒక విజయోత్సవ ర్యాలీ కనిపిస్తూ ఉన్నది. ఏంటి ఇంత పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు? స్వచ్ఛందంగా వచ్చారా ఇట్లా? మా స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆశీస్సులతోటి మా అక్క బోయిన సంతోష గారు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మా గ్రామస్తులు అందరూ కూడా స్వతహాగా వాళ్ళు ఎలాంటి ఏమి ఆశించకుండా ఈరోజు మనకు ఇంత మెజారిటీ ఇప్పుడు చూస్తున్నారు, మీరు ఇంత జనాలను చూస్తున్నారు. ఒకసారి అర్థం చేసుకోండి, వాళ్ళందరూ కూడా మనకు వచ్చేసి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. మనకు కత్తెర గుర్తుకు వాళ్ళ యొక్క కత్తెర గుర్తు పైన ఓటు వేసి అదేవిధంగా భారీ మెజార్టీతోటి గెలిపించడానికి గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్నా కానీ కూడా మేము ఇప్పుడు మనకు ఏదైతే ఇప్పుడు అప్పుల ఊబిలో ఉన్నా కానీ కూడా ఈరోజు మన రేవంత్ రెడ్డి, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని గ్రామం మన పల్లెటూళ్ళు బాగుంటే అందరు బాగుంటారు అనే ఉద్దేశంతో మాకు ఈరోజు ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాలతోటి మాకు 40 నుంచి 50 లక్షల వర్క్ వచ్చింది. మాకు ఇప్పటి నుంచి సీసీ రోడ్లు వేసినాము, అదేవిధంగా అండర్ డ్రైనేజ్ వేసినాము, ఐమాస్టర్ లైట్లు వేసినాము. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి గ్రామంలో. వాటన్నిటిని కూడా మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కృషి వల్ల ముందు కూడా మేము అవన్నింటిని చేస్తాము. అదేవిధంగా మాకు ఇందిరమ్మ ఇళ్ళు 11 వచ్చినాయి. ఆ ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఇప్పుడు స్లాబ్ లెవెల్ అయిపోయినాయి, కొన్ని స్లాబ్ లెవెల్ వచ్చినాయి. అవి కూడా అతి త్వరలోనే ఓపెనింగ్ కూడా ప్రారంభమవుతాయి. ఇంకా రాని వాళ్ళకు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని మేమందరం కూడా వాళ్ళకి ఎలవేళ అందుబాటులో ఉంటాము. అదేవిధంగా గ్రామంలోని ఏ సమస్యలు వచ్చినప్పటికి కూడా మేము ముందుంటాము. ఇంతకన్నా ముందు కూడా మేము గ్రామంలోని ఏ సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా దగ్గరుండి పరిష్కారం చేసినాము. ఇక ముందు కూడా అదేవిధంగా మేము ప్రజలకు ఎల్లవెల్ల అందుబాటులో ఉండి మా గ్రామంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్మునుగా మేమందరం కూడా వాళ్ళ సమస్యల్లో ఒక భాగస్వామి అయ్యి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా మేము ప్రత్యేక చొరవ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మాకు గెలుపు ఆల్రెడీ మేము గెలిచినాము కాబట్టి మేము మెజార్టీ ఎంత అని చూసుకుంటున్నాము. ఇక్కడ వచ్చే వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చారు. అక్క చాలా కష్టపడే తత్వము, ఆమె ఒక విజన్ ఉంది, ఒక గోల్ ఉంది. ఇవి ఈ గ్రామంలో అంటే ఇక్కడికి మన కొన్ని మండలాలు వెళ్తా అంటే ఒక 5,000 మంది రహదారులు ఇక్కడ వెళ్తాయి కాబట్టి ఈ ఊరి మీద చాలా ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఈ ఊరు చాలా మంచిగా అంటే వాతావరణం చాలా జనాలు చాలా స్వచ్ఛందంగా ఉంటారు. కాబట్టి అక్క కూడా ఒక విజన్ వేసుకుంది, ఎలాంటి ఒక విజన్ ఆమె గోల్. కాబట్టి
అందరూ ఆమె స్వచ్ఛందంగా వచ్చి ఇంటికి స్వచ్ఛందంగా తరలి అక్కను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అక్క వెనుక వస్తున్నారు కాబట్టి మేము ఆల్రెడీ గెలిచినాం. మెజార్టీ ఎంత అనేది మా విజన్ ఉంది కాబట్టి మీ మీడియా తరఫున కూడా మా అక్క తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అన్నగారు మాట్లాడవచ్చింది కోరుతున్నారు. తమ్ముడు సార్, ఇప్పుడు యాక్చువల్లీ ఇంద్రమ్మ ఫస్ట్ ఫేజ్లో వచ్చినా ఓకే ఫైన్, బట్ రెండో ఫేజ్లో వస్తాయి రావో, వస్తే ఎన్ని ఇళ్ళు వస్తాయని కొన్ని అనుమానాలతో సో మీరు ఏమైనా క్లారిటీ చెప్పాలి చేస్తారా? దాని గురించి మేము మాట్లాడుతున్నాం. ఇందిరా మిల్లు కూడా ఫస్ట్ టైం మనకు 11 వచ్చినాయి. 11లో మేము అన్ని కంప్లీట్ ఉన్నాయి. అయితే బేస్మెంట్ అన్ని పేమెంట్లు వచ్చేసినాయి. దానిలో రెండో విడత కూడా మనకు మినిమం మన విలేజ్కి 56 ఇందిరా మిల్లు మనకు ఎమ్మెల్యే సార్ శాంక్షన్ చేసిండు. దాన్ని ఖచ్చితంగా ఎలక్షన్లు అయిపోయిన ఆఫ్టర్ అలా పేదవాళ్ళకు కొంతమంది ఇల్లు లేని వాళ్ళకు ఖచ్చితంగా 55 ఇళ్ళు తీసుకొచ్చి ఇస్తామని చెప్పి ఖచ్చితంగా మాటిస్తున్నాం మేము. అదేవిధంగా గ్రామంలో కొన్ని అనేక సమస్యలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరకుండా గ్రామ పంచాయతీ భవనం కానీ, వెటర్నరీ హాస్పిటల్ కానీ, ప్లస్ పోస్ట్ ఆఫీస్ ప్లేస్ కానీ, ఇంకా బస్ స్టాండ్ కూడా శిథిలావస్థలకు వచ్చింది. అటువంటి సమస్యలు ఇంకా సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్లు, ఈ వాటర్ కూడా కొంచెం ఇంకా వాటర్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయి. మోరీలు అది ఈ యువతను కూడా అన్ని రకాలుగా ముందు యువత ముందు తీసుకురావాలనే ఉద్దేశంతో నా వెంట యువత కూడా సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళని యువతను ముందరకు వేసుకొని ముందరకు పోయి ఖచ్చితంగా ఈ మేము చెప్పిన సమస్యలను ఒక మేనిఫెస్టో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. మేము ఊరు పరంగా ఖచ్చితంగా ఆ సమస్యలను తీసినంత వరకు అడిగే హక్కు కూడా యువతకు నుంచి ఆశిస్తున్నా. ఏదున్నా ముందరకు తీసుకుపోయి గ్రామ అభివృద్ధికి తోడ్పడతాము. మేమిద్దరం రామ్ అయినా, శేఖర్ అయినా, ఇంకా మాతో పాటు ఉన్న యువకులు ఎవరమైనా, అంతిరెడ్డి సాబు, మా పెద్ద నరసింహారెడ్డి, అంతిరెడ్డి, గంధేరాములు, కోల సురేష్, ఇంకా మెయిన్ లీడర్స్ ఉన్న ఆ లీడర్లు అందరూ కూడా మాకు సహకరించి ముందుకు దొబ్బుతున్నారు. మేము యూత్ను మూవ్మెంట్ చేసుకొని మా గ్రామ ప్రజల సహకారంతో, ఎమ్మెల్యే రామారెడ్డి సహకారంతో ఖచ్చితంగా ఈ విలేజ్ని డెవలప్ చేసుకుంటామని చెప్పి మాటిస్తున్నాం. దానికి మీరు అందరూ కత్తెర గుర్తుపై ఓటేసి మా వదిన గారిని సంతోషంగా గెలిపించి మాకు ఆ బలాన్ని చేకూరుస్తారని సో ఇది ఏదైతే స్థానికంగా బొంపల్లి గ్రామంలో సో బోయిని సంతోష్, అదేవిధంగా శేఖర్, రామ్ గారి మాటల్లో సో గ్రామంలో ఏదైతే గత 2 ఏళ్ల నుంచి సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేసినాం. అది ఇందిరా మిల్లు కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, సన్నబియ్య కార్యక్రమం గురించి కావచ్చు. సో ఇవన్నీ జనాల్లోకి సంక్షేమ స్కీమ్స్ అన్నీ బేసిక్గా వెళ్తూ ఉన్నాయని చెప్పేసి సో 2 ఏళ్లలోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది కాబట్టి సో ఈ ముఖ్యంగా ఇందిరా మిల్ల గురించి తీసుకుంటే మొదటి ఫేజ్లో ఇల్లు రాని వాళ్ళు కూడా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. విడతల వారిగా 2వ విడత కావచ్చు, 3వ విడత కావచ్చు, ఇట్లా మిగతా 3 ఏళ్ళు విడతల వారికి వెళ్ళిచ్చే ప్రయత్నం చేస్తామని కూడా వారి మాటల్లో ఒక వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి డిసెంబర్ 17వ తారీఖు నుంచి బొంపల్లి నుంచి ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేయాలి. సరైన వ్యక్తికి, సమర్థవంతమైన వ్యక్తి మనం అధికారం ఇచ్చినప్పుడే గ్రామం అనేది అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్తూ ఉంది. అందులో సో అధిష్టానం కావచ్చు, అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులకు అధికారం ఇచ్చినప్పుడే 20 ఇండ్లు కాదు ఇంకొక 10 ఇండ్లు కానీ కొట్లాడి తీసుకురాగల శక్తి సామర్థ్యం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి రేపు సర్పంచ్ అనే పదవిలో సరైన వ్యక్తికి, సమర్థవంతమైన వ్యక్తికి, అధికార పార్టీ మద్దతున్న వ్యక్తి కూర్చోబెడతారని కోరుకుంటా ఉన్నాం. ఓకే.